విరాట్ ఆలోచిస్తున్నావు? నథింగ్ మామ్. అవును, భూమి గురించి ఏం చెప్పలేదేంటి విరాట్? అడిగిన క్వశ్చన్స్కి సరిగ్గా ఆన్సర్ చేయలేకపోయానన్న బాధలో ఉందమ్మా. బాగుందని చెప్పొచ్చు కానీ డల్గా ఉందని చెప్పడం ఎందుకని ఆగాను. భూమి కనీసం పాస్ మార్కులైనా తెచ్చుకుంటుందా? ఇంగ్లీష్ సబ్జెక్ట్ తప్ప మిగతా సబ్జెక్ట్స్లో అన్నిట్లో పర్ఫెక్ట్ మమ్మీ. మ్యాథమెటిక్స్లో అయితే మేధావి అని ప్రొఫెసర్ గారే మెచ్చుకుంటారు. సరే కానీ భూమికి నువ్వు హెల్ప్ చేస్తూనే ఉండు విరాట్. తనంటే నీకెందుకమ్మా అంత అభిమానం? మనల్ని కాదనుకుని వెళ్ళిపోయినా భూమి మంచితనం గుర్తుకు వస్తూనే ఉంటుంది. అలాంటి పర్సన్ భూమి మీద చాలా అరుదుగా ఉంటారు. భూమి మళ్ళీ మన ఇంటికి ఎప్పుడు వస్తుందో కదమ్మా. లక్ష్మీదేవిని ఎవరైతే ఆదరిస్తారో వారింటి గడప తొక్కుతానని తనే బతిమాలుకుంటుంది. కరెక్టే. కొన్ని సమస్యలు ఒకచోట మొదలై ఇంకొక చోట సమసిపోతాయి. నిప్పు మేము రాజేస్తే నీరు మీరు పోస్తారు. అసలు ఎందుకొచ్చారు? మేం రాలేతారా, తీసుకొచ్చారు మా అత్తయ్య. కబురు పెడితే నేనే వచ్చేదాని కదా ముక్తాదేవి గారు. అవసరం ఉన్న వాళ్ళు రావడమే పద్ధతి. మీకేం అవసరం ఉంది? మకుటం లేని మహారాణులు మీరు. ఆ వైభవం ఇప్పుడు లేదు. శిథిలమైపోయిన అంతఃపురాన్ని, చెదలు పట్టిన రాచరికాన్ని ప్రక్షాళన చేయడానికి నా పెద్ద మనవరాలు వస్తేనే పూర్వ వైభవాన్ని మీరు మళ్లీ చూస్తారు. అక్క, మనం వచ్చింది చిట్టి మనవరాలు నందిక గురించి. చరిత్ర ఎందుకిప్పుడు? భవిష్యత్తు మీదుండే ఆశలు అవతల వాళ్లకు తెలిస్తేనే కదా మనం ఇంకా ఎందుకు బతికున్నామో తెలిసేది. నిలబడే ఉన్నారు, రండి అలా కూర్చోండి. పర్వాలేదు తారాదేవి, 2 మాటలు చెప్పి వెళ్ళిపోతాం. ఏంటో చెప్పండి, మీకేం కావాలి? మీ అబ్బాయి కావాలి. అదే మీ అబ్బాయి విరాట్ బాబు సపోర్ట్ కావాలంటున్నాను. నేనేం సపోర్ట్ చేయాలి? అర్థమయ్యేలా చెప్పండి. ఇంతదాకా వచ్చాక కూడా సిగ్గుపడతావేంటే? బాబు అడుగుతున్నాడుగా, చెప్పు. నాన్నమ్మకి చెప్పాను కదా. పెళ్లి చేసుకోమంటే సిగ్గుపడాలి గాని చదువుకోవడానికి సిగ్గెందుకు? ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా, 1-2 సబ్జెక్టుల్లో డౌట్లున్నాయట. రికమెండేషన్ అనగానే రిక్వెస్ట్ లానే అర్థం చేసుకోండి. నందిక చదువు మీద విరాట్ బాబు కాస్త శ్రద్ధ పెడితే బాగుంటుందని అడగటానికొచ్చాను. స్పెషల్ క్లాస్ తీసుకోవాలా? నేను ట్యూషన్స్ చెప్పనమ్మా. ఆ భూమికైతే చెప్తావు కదా. ఇప్పుడు చెప్పట్లేదు కదా. అల్లరి చిల్లరగా తిరిగే ఆడపిల్ల మొదటిసారిగా బాగా చదువుకోవాలనుంది నానమ్మ అని అడిగింది. కాదనకుండా నీ ఖాళీగా ఉన్నప్పుడే తన క్లాస్ చెప్పు. పెద్దవారు మీరు అడుగుతుంటే కాస్త ఇబ్బందిగా మొహమాటంగానూ ఉంది. విరాట్, నువ్వు లీజర్గా ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా. అంతే, లీజర్గా ఉన్నప్పుడు చెప్తే చాలు. అరగంట నీ దగ్గర కూర్చుంటే దాని జాతకమే మారిపోతుంది. గ్రహాలు కూడా స్థానాలు మార్చుకుంటాయి బాబు. మీరెంత చెప్పినా వినేవాడిని కాదు. కానీ ముక్తాదేవి గారే స్వయంగా మా ఇంటికి వచ్చినందుకు నందికకు, అది కూడా కాలేజ్లోనే ప్రైవేట్ క్లాసెస్ చెప్పడానికి ఒప్పుకుంటున్నాను. వావ్, థ్యాంక్ యూ సో మచ్ విరాట్. థ్యాంక్ యూ నానమ్మ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నానమ్మ. థ్యాంక్ యూ. నాండి, నువ్వింత కూల్గా ఉన్నావేంటి? విరాట్ భూమికి ఉపయోగపడే బుక్ తీసుకోమని స్లిప్ ఇచ్చాడు. స్లిప్తో వచ్చినా అది స్లిప్ అయిపోతుంది. ఆ బుక్ని దానికి దక్కకుండా చేస్తానని చెప్పి నువ్విలా వాల్పోయావేంటి? జరగబోయేదేంటో తెలిసాక హైరానా పడరాదని పురాణంలో ఉంది. నువ్వదెప్పుడు చదివావు నాండి? పూల తోటలో కూర్చుంటే పూల వాసన వచ్చినట్టు గ్రంథాలయంలో కూర్చుంటే గ్రంథాల్లోని జ్ఞానం అంటుకుంటుంది.
వాహ్ వా వాహ్ వా. సైలెన్స్. నాండి కోతలు వచ్చాయి. రాని బుక్ దొరకగానే చిందులేస్తాయేమో. ఆబ్వియస్లీ, కానీ దొరకడానికి టైం పడుతుంది. భూమే అయ్యి అట్టా సుత్తున్నాయటే. నువ్వు ఆళ్ళని చూడకు, పుస్తకాన్ని చూడు. దొరికిందా? ఇంకా లేదనుకుంటా. దొరుకుతుందా? దొరికేలానే ఉందనుకుంటా. దానికి దొరకాలి. ఈరడ్ బాబుకు జై. నాండి, దే గాట్ ఇట్ నాండి. సార్, ఈ పుస్తకం చదువుకొనిస్తాను. థ్యాంక్స్ పాడేరు. నాకు ఈ బుక్కే కావాలి. నాన్నెత్తుకొని తీసుకొచ్చింది నువ్వెట్ట తీసుకుంటావమ్మడు? మే నందిక, గుంజుకుంటావెందుకే? గూబా గుయ్యమంటా చెప్తున్నా. షట్ అప్, షట్ అప్, షట్ అప్. ఈ బుక్ ఆల్రెడీ నా పేరు మీద బుక్ అయిపోయింది. రూల్స్ ప్రకారం ఈ లైబ్రరీలో ఏ పుస్తకం కావాలన్నా ముందుగా ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. ఆ పని నేను చేశాను, వెతికే పని నువ్వు చేసావు. నువ్వు కేక్ రండి. అది కొనుక్కోవాలన్నా అంత బేగి దొరకదంట. నాన్ చదివిస్తాను, ఇచ్చే. నేనేమి బలవంతంగా తీసుకోలేదు, రూల్స్ ఫాలో అయ్యాను, దట్స్ ఆల్. అది తెలుసుంటే భూమి కూడా ఫాలో అయ్యేది. మీరెప్పుడు దీన్ని ఫాలో అవుతూ ఉంటారు కదా, ఈసారి ఎందుకు లేట్ ఎంట్రీ ఇచ్చారు? నువ్వు ఇలా చేస్తావని తెలియక. రేయ్ సోడా, కాలేజ్ కబుర్లు చెప్పడమే కాదు, కాలేజ్ రూల్స్ కూడా వీళ్ళకి చెప్పాలి. పల్లెటూరు నుండి వచ్చారు కదా పాపం. మే మా పుస్తకం మాకియే. ఆగండి, గొడవ పడద్దు. నందిక అరగంట ముందు వచ్చి కావాలని ఈ పుస్తకం రిజిస్టర్ చేసుకుంది. అయితే ఇంకో కాపీ ఇవ్వండి సార్. ఉంటే ఈ గొడవ ఎందుకమ్మా? కావాలంటే రిక్వెస్ట్ లెటర్ పెట్టుకోండి, వారం లోపు వస్తుంది. ఆ లోపు ఇంగ్లీష్ ఎగ్జామ్ అయిపోతుంది. పాపం భూమి, ఈ బుక్ చదివే లక్కే నీకు లేదు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. హే, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఎగ్జామ్లో ఫెయిల్ అయితే హాస్టల్ ఫెసిలిటీ కట్ చేస్తారని తెలిసింది.
మీ భాషలో చెప్పాలంటే ఫెయిల్ అయితే మీకు బువ్వ కూడా దొరకదు. ఫెయిల్ అయితే బువ్వ కూడా దొరకదు. కాలేజ్ టాపర్ ఎలాగో కాలేవు. మెతుకు కోసమైనా బ్రతుకు కోసమైనా 36 మార్కులు తెచ్చుకో. చదువులో బయటపడతావు. కాలేజ్ నుండి బయటపడకుండా ఉంటావు. బాధపడకు భూమి, ఆ బుక్ నేను చదివాను. గుర్తున్నంత వరకు మీకు నేను చెప్తాను. భూమి, ఏంటి సార్, మీరు భూమిని తప్ప ఎవ్వరిని కలవరించరా? పుస్తకం పట్టుకుంటే నువ్వు అనుకోలేదు. నీకు ఆ అలవాటే లేదు కదా. మీరు ప్రత్యేకంగా నాకు క్లాస్ తీసుకుంటానని ఒప్పుకున్నప్పటి నుంచి ప్రతి పుస్తకాన్ని టచ్ చేయాలనిపిస్తుంది. అది పుస్తకాల వరకే పరిమితం అయితే బాగుంటుంది. వెల్, గుడ్ సజెషన్, ఫాలో అవుతాను. అది మీరు పాఠం చెప్తేనే. లీజర్లో నా డౌట్స్ క్లియర్ చేస్తానన్నారుగా. లైబ్రరీ నుండి తీసుకొచ్చిన ఈ పుస్తకంలో పాఠాలే సరిగ్గా అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా చెప్తాను. నా దగ్గర కూడా ఒక కాపీ ఉంటే బాగుంటుంది. నేను బాగా స్టడీ చేసి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైబ్రరీలో ఉన్నది ఒకటే కాపీ సార్. అది కూడా నందికకే దక్కింది సార్. జిరాక్స్ చేసుకురండి. సార్కి కాపీ ఇస్తే కాఫీ తాగుతూ పాఠం నేర్చుకోవచ్చు. సండే అయితే లంచ్ చేస్తూ చెప్పొచ్చు. వెళ్ళి 3 కాపీస్ తీసుకురండి. 3 ఎందుకు? నీలాంటి వాళ్ళు 3 ఎందుకని అడగకూడదు. 2 ఇంకి పింకిలు కావాలి కదా. కరెక్టే, మేమది ఆలోచించలేదు సార్. మీ బట్టల్లాగే మీ ఆలోచనలు కూడా చిన్నవే. ఓకే సార్, మేము జిరాక్స్ తీసుకొస్తాం. థ్యాంక్ యూ. ఇంకేంటి సార్? అలా కూర్చొని విద్యా బుద్ధులు నేర్చుకుందో రా. గుర్తొచ్చింది, రాసుకోండి. జాన్ కెట్స్ పోయం ఈసారి ఎగ్జామ్లో వస్తుంది. నీకెట్టా తెలుసు అదొత్తదని? అనన్య చెప్పింది. అనమ్మకెట్ట తెలుసంట? వాళ్ళ అన్నయ్య ఇంగ్లీష్ లెక్చరరా కాదా? ఏ ప్రశ్న వస్తుందో ఏ ప్రశ్న రాదో తనకు తెలీదా? అయినా మెదడు వాపొచ్చినలాగా మధ్య మధ్యలో అని ఆలోచిస్తావు ఎందుకు? నువ్వు మాకేం ట్యూషన్ చెప్తావు? అలా చెప్తే సగం మార్కులు కూడా రావు. భూమికి కావాల్సింది 50% కాదు, 90% దాటాలి. అవును, 100కు 100 ఓకే. ఏంటి ఓకే? ఆగండి. నువ్వు ఆపకు బాబు. అక్కడ విరాట్ దగ్గర నందిక జోరు చూస్తుంటే ఇవాళే మొత్తం నేర్చేసుకునేలా ఉంది. ఎక్కడా? అక్కడ.
ఇరాట్ బాబు పార్టీ మారినాడే. భూమి ట్యూషన్ వద్దంది కదా, నా అందుక జాయిన్ అయినట్టుంది. Process is a form of language that has no formal material structure. పాఠాలు చెప్తున్నట్టు లేదు, అరుతున్నట్టున్నది. That has no formal materialic structure. Okay? You got the point? అబ్బయ్య, మాకే ఏటి అర్థం కావట్లేదు, నీకేటి అర్థమైనదని రాసుకుంటున్నావు. సార్ మనకు వినపడేలా అరిచి మరీ చూసి చెప్తున్నాడు. రాసుకోండి రాసుకోండి. నీ మొహం. నందిక ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుందో చూడు. ఇది ఒకసారి చెప్తారా? It applies as natural flow of speech and ordinary grammatical structure greater than the rhythmic structure, such as in the case of traditional poetry. అది నేర్చుకుంటున్నదా కరుచుకుంటున్నదానే? అది ఎట్టపోతే నీకెందుకు, నువ్వు రాసుకో. ఇవాళ ప్రైవేట్ క్లాస్ అయిపోయింది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎందుకు? ఇండైరెక్ట్గా భూమి వాళ్ళకి హెల్ప్ చేసినందుకు. నీకు చెప్పిందంతా వాళ్ళు రాసుకున్నారు. రేపు లీజర్ పీరియడ్లో కూర్చుందాం. యూ కెన్ గో నౌ. ఫ్రీ ఎడ్యుకేషన్ స్కీమ్ స్టార్ట్ చేసినట్టున్నావుగా. లెట్ us see who will become the topper. నా దగ్గర ఇంకో కాపీ ఉంది, ఎవరికైనా కావాలా? ఎవరికి? ఎవరికోనే, మనకెందుకు? పదకొండమ్మా. అనమ్మా నువ్వు జరుగు. నీకు కావాలా అంటే తీసుకునేదేమో. నాకు ఇవ్వండి సార్. ఏ డౌట్ వచ్చినా అడుగుతా, భూమి వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫీల్ అయ్యి చెప్పు, నా ఫీలింగ్స్ చెప్పకు. తీసుకో, పద. భలే ఉంది, చాలా బాగుంది. చూడండి గ్రానీ. ఆహా, నందికా విరాట్లు చిలకా గోరింకల్లా ఉన్నారే. పాత చింతకాయ పచ్చళ్ళ అదే మాట అంటావేంటత్తా? హీరో హీరోయిన్లా ఉన్నారంట లేదే. ఈ ఫోటోలు చూస్తుంటే పాఠాలు చెప్తున్నట్టు లేదు,
ప్రేమించుకోవడం ఇంత బాగుంటుందా అన్నట్టుంది. నువ్వు వయసులో ఉన్నప్పుడు మావయ్య గారిని ప్రేమించావు కదత్తా. రాజావారిని ఇష్టపడ్డాను కానీ వన్ సైడ్ లవ్ లో ఫీలింగ్స్ ఉండవే. దక్కించుకోవాలన్న ఆశ ఆలోచనే ఉంటాయి. అయినా బూడిదైపోయిన ఆ ప్రేమని ఎందుకు గుర్తు చేస్తావులే గాని ముందు ఈ లవ్ స్టోరీని ఎలా సక్సెస్ చేయాలో అది ఆలోచించవే. నమస్కారం నానమ్మ. నమస్కారం నానమ్మ. గురువుల దగ్గర ఉంటే 2 మంచి మాటలు నేర్పుతారు. ఇక్కడున్నారెందుకు? అదే నాంటీ ఫొటోస్ చూపిద్దామని వచ్చాం నానమ్మ. దానికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారా ఏంటి? మళ్ళీ అక్కడ ఇక్కడ చూడడం ఎందుకక్క? ఉన్న ఒక్కడితో ముడిపెట్టేస్తే చాలు. నీ పుణ్యమా అని ఎప్పుడూ చిటపట్లాడే ఉప్పు నిప్పులు రెండూ కలిసిపోయి అన్యోన్యంగా ఉన్నాయి. Let's go.